get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. Hi guys, welcome back to my channel Kriga and ఈరోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది NYBay Runway Minis. సో నేను కొనుక్కున్నది కిట్ 3 గైస్. ఇది సాయిగ్నే బేబ్ దీని షేడ్ నేమ్. అండ్ ఇది మనకి 199 రూపీస్కి వస్తుంది. మనకి 4 లిప్స్టిక్స్ ఉంటాయి, మినీ లిప్స్టిక్స్. అండ్ ఒక్కొక్క దానిలో 1.4 గ్రామ్ ప్రోడక్ట్ ఉంటుంది. సో కమింగ్ టు ద ప్యాకేజింగ్, మనకి ఒక గోల్డెన్ ప్యాకేజింగ్లో వస్తుంది ఇది. అండ్ వెనకాల ఏంటంటే మనకి కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ అండ్ MRP అండ్ ఆల్సో కిట్ నెంబర్ అండ్ నేమ్, అంటే షేడ్ నెంబర్ అండ్ నేమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది నార్మల్గా ఓపెన్ చేస్తే మనకి 4 లిప్స్టిక్స్ ఉంటాయి అన్నమాట లోపల. సో దీనిలో వచ్చే లిప్స్టిక్ షేడ్ నేమ్స్ ఏంటంటే ఫస్ట్ది ఇది 19 అది హార్సల్ లుక్. సో ఇది కైండ్ ఆఫ్ డార్క్ న్యూడీ షేడ్, పింకీ న్యూడీ షేడ్. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే 06 ఇన్సైడర్ లుక్, ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ షేడ్. సో ఇది డార్క్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో నెక్స్ట్ షేడ్ ఏంటంటే 02 ఇది డిజైనర్ స్పాట్లైట్ గైస్. ఇది డార్క్ మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండే కలర్. అండ్ ఫోర్త్ షేడ్ ఏంటంటే ఇది 03 హైలైట్స్, ఇది నా ఫేవరెట్ గైస్. ఇది మంచి ఫ్యూషియా పింక్ కలర్ అనమాట. సో ఈ 4 లిప్స్టిక్స్ వస్తాయి. నేను ఈ వీడియోలో ఏంటంటే నార్మల్గా లోపల ట్యూబ్ లైటింగ్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను నార్మల్గా ట్యూబ్ లైటింగ్లో షూట్ చేస్తున్నాను. సో నా లిప్స్టిక్ షేడ్ ఇలా ఉంది. అండ్ బయట నార్మల్ సన్లైట్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు స్వాచెస్ చేసి చూపిస్తాను. సో మీకు ఎగ్జాక్ట్గా పిగ్మెంటేషన్ అనేది తెలుస్తుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది స్వాచెస్. నౌ కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈ లిప్స్టిక్స్ ఏంటంటే వీళ్ళు మ్యాట్ లిప్స్టిక్ అన్నా కానీ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మన లిప్స్ని పుల్ చేయాల్సిన అవసరం లేదు. కైండ్ ఆఫ్ క్రీమీ మ్యాట్, బట్ ఏంటంటే ఒక స్వైప్లో మనకి పిగ్మెంటేషన్ అనేది రాదు. గట్టిగా ప్రెస్ చేసి ప్రెషర్ అప్లై చేయాలి లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు. సో ఫస్ట్ దానిలో నార్మల్గా అప్లై చేస్తే ఏం రాదు. సో కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి కాబట్టి ఇవి మినీస్. అండ్ మనం ఈ ప్యాకేజింగ్ చూస్తే ఏంటంటే నార్మల్గా ఇవి మినీ లైక్ చిన్న ప్యాకెట్ లైక్ బుల్లెట్ ప్యాకేజింగ్లో ఇచ్చారు. సో ఇవి ఏంటంటే చాలా సన్నగా ఉన్నాయి గైస్. అంటే అఫ్కోర్స్ ఇవి మినీస్ కాబట్టి సన్నగా ఉంటాయి. బట్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు అలాగే ఒకటి విరిగిపోయింది. సో యూ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్. నార్మల్ లిప్స్టిక్స్ అయితే పర్వాలేదు, బట్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెమే ప్రోడక్ట్ని బయట కానీ అప్పుడు మీరు అప్లై చేసుకోండి. సో ప్రెషర్ అప్లై చేసిన ప్రోడక్ట్ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ రావు. సో ఇది నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది. సో ఫస్ట్ స్వైప్లో అయితే పిగ్మెంటేషన్ రాదు. 2-3 కోర్స్ చేస్తే మీకు ఈ పిగ్మెంటేషన్ వస్తుంది. బట్ యా దే ఆర్ డీసెంట్లీ పిగ్మెంటెడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రేగ్రెన్స్. సో ఫ్రేగ్రెన్స్ ఇప్పుడైతే ఏం లేదు, బట్ అప్లై చేసిన ఫస్ట్ 1 మినిట్ అంతకు మించి ఎక్కువ ఏముండదు. సో అవి ఏంటంటే చీప్ లిప్స్టిక్ స్మెల్ ఉంటుంది కదా నార్మల్గా మనం బయట 10 రూపాయలకి 20 రూపాయలకి దొరికే లిప్స్టిక్స్ అవి ఉంటాయి కదా. సో ఆ స్మెల్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆయిల్స్. దీనిలో ఆయిల్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల అనుకుంటా. సో దీనిలో బేసికల్గా ఆర్గన్ ఆయిల్ అండ్ ఆల్సో క్యాస్టర్ ఆయిల్ ఉన్నాయి. సో అవి చాలా మంచివి లిప్స్కి. సో మాయిశ్చరైజ్డ్ అండ్ నరిష్గా చేస్తాయి మన లిప్స్ని. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసా. ముందు లిప్ బామ్ ఏమి అప్లై చేయలేదు. నా లిప్స్ అనేవి మాయిశ్చరైజింగ్గానే ఉన్నాయి. అంటే నార్మల్గా మ్యాట్ లిప్స్టిక్స్ అప్లై చేస్తే చాలా డ్రై అయిపోతాయి కదా లిప్స్, అవి చాప్డ్ అవి అయిపోతూ ఉంటాయి కదా. బట్ ఇవి అలా ఉండదు, మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వదు, కొంచెం కైండ్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ తెలుస్తుంది. బట్ మనకు ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి లిప్స్ అనేవి చాలా మంచిగా నరిష్డ్ అవుతాయి. సో స్మెల్ అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు గైస్. ఒక జస్ట్ 1 మినిట్ కూడా ఉండదు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. బట్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే కైండ్ ఆఫ్ చీప్ లిప్స్టిక్ స్మెల్ వస్తుంది, విచ్ ఐ హేట్ అబ్సల్యూట్. ఐ జస్ట్ హేట్ ద స్మెల్. సో అది నెక్స్ట్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ గైస్. అంటే మీరు ఇప్పుడు
సడన్గా వర్షం పడుతుంది అనుకోండి, మీ లిప్స్టిక్ అనేది మీ లిప్స్ నుండి వదిలే కిందకి వెళ్ళిపోదు. సో ఉంటుంది, పర్వాలేదు. అండ్ ఇది రిమూవ్ చేయడం కూడా ఈజీయే, మరీ ఘోరంగా కొన్ని లిప్స్టిక్స్ అయితే వదలవు అసలు. బట్ ఇది ఒక వెట్ వైప్ తీసుకుని స్వైప్ చేస్తే చాలా పోతుంది ఈజీగానే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి కైండ్ ఆఫ్ వెల్వెటీ మ్యాట్, యా గైస్, వెల్వెటీ మ్యాట్ ఆ టెక్స్చర్ని ఇస్తుంది ఆ లిప్స్ మీద. అండ్ ఆల్సో మనకి ఇది లిప్స్ మీద ఆల్మోస్ట్ ఆల్ 3.5 hours వరకు ఉంది నా లిప్స్ మీద అయితే, ఏం తినకుండా. అండ్ ఏం తినకుండా ఉంటే 3 hours వరకు ఉంటుంది కంటిన్యూస్గా. బట్ ఒకవేళ మధ్యలో మీరు ఏమైనా హెవీ మీల్స్ ఆర్ జ్యూసెస్ ఇలాంటివి తాగితే అఫ్కోర్స్ అది పోతుంది, సెంటర్ నుండి ఫేడ్ అవుతుంది. సో మళ్ళీ అది అప్లై చేయాలి. మీరు ఒకవేళ పార్టీస్, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి వెళ్తే టచ్అప్ చేయాల్సిన అవసరం లేదు అంత ఎక్కువ. బట్ అంటే ఏం తినకుండా ఉంటే, బట్ ఒకవేళ తింటే వెంటనే మీరు వెళ్ళి చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకైనా మంచిది. బట్ అంతకుమించి బాగానే డీసెంట్గా, లిటరల్లీ మనం పే చేసే ప్రైస్కి ఇది డీసెంట్గానే ఉంటుంది గైస్ లిప్స్ మీద. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. సో ప్రో నెంబర్ 1 ఏంటంటే మినీస్ ఈజ్ సచ్, ఐ మీన్ మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో మనం పెద్దవి కొనుక్కునే ముందు చిన్నవి చెక్ చేస్తే ఎలా ఉన్నాయి, పిగ్మెంటేషన్ అది ఎలా ఉంది, అండ్ అసలు ఏ కలర్ మన లిప్స్కి బాగా సెట్ అవుతుంది అనేది తెలుస్తుంది కాన్సెప్ట్ వల్ల. సో ఈ కాన్సెప్ట్ లిటరల్లీ చాలా బాగుంది. అండ్ ఐ థింక్ స్టేక్ వర్క్కి కూడా ఉన్నట్టున్నాయి మినీస్. ప్రతి దానిలో మినీస్ వస్తున్నాయి టు బి ఆనెస్ట్. ఇప్పుడు నైకాలో ఉన్నాయి, మేబెలిన్లో ఉన్నాయా ఐ డోంట్ నో, బట్ ఇలా ప్రతిదానికి మినీస్ వస్తున్నాయి. అండ్ మనకి 199 రూపీస్, బట్ ఎప్పుడు డిస్కౌంట్స్లో ఉంటూనే ఉంటుంది. సో 199 రూపీస్కి 4 లిప్స్టిక్స్ వస్తున్నాయి అంటే ఇట్స్ రియలీ గుడ్. సో ఆల్మోస్ట్ ఆల్ 200 వేసుకున్న మనకి ఒక్కొక్కటి 50 రూపీస్కి వస్తున్నట్టు. సో 50 రూపీస్కి వస్తున్నట్టు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. సో మీరు ఇవి కొనుక్కున్న ఒకవేళ మీకు ఏమైనా ఒక పర్టికులర్ షేడ్ బాగా నచ్చింది అనుకోండి, మీరు అది నార్మల్ రెగ్యులర్ సైజ్లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇదే కిట్ కాదు గైస్, ఇంకా మనకి 4-5 కిడ్స్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ 4 to 5 ఉన్నట్టున్నాయి. సో అండ్ దానిలో కూడా షేడ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ బై దట్ అవుట్. అంటే ఇది ఒక్కటే కిట్ కాదు, ఇంకా కిడ్స్ ఉన్నాయి. సో అది ప్రో నెంబర్ 2. అండ్ ప్రో నెంబర్ 3 ఏంటంటే మంచిగా పిగ్మెంటేషన్ అది బాగా ఇస్తుంది. అండ్ ప్రో నెంబర్ 4 ఏంటంటే స్టేయింగ్ పవర్ అనేది ఇట్స్ రియలీ గుడ్. ప్రో నెంబర్ 5 ఏంటంటే చాలా షేడ్స్లో వస్తాయి. ఈ షేడ్సే కాదు, మనకి లైట్ టు డార్క్ వరకు వాళ్ళు రెడ్స్, పింక్స్, బ్రౌన్స్, న్యూడ్స్ ఇవన్నీ బాగా కవర్ చేశారు. సో షేడ్ అవైలబిలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ప్రో నెంబర్ 6 ఏంటంటే ఇందులో ఆర్గన్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి లిప్స్ని చాలా బాగా నరిష్ చేస్తాయి. ప్రో నెంబర్ 7 ఏంటంటే ఇది లిప్స్ని చాప్ చేయదు గైస్. మీరు లిప్ బామ్ అప్లై చేయకుండా అప్లై చేసినా కూడా ఇది బాగానే ఉంటుంది మీ లిప్స్ మీద, అండ్ నరిష్గా చేస్తుంది. సో ఇట్స్ రియలీ గుడ్ వన్. అండ్ ఏంటంటే ఇది లిప్స్ మీద ఐ మీన్ అంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో బట్ హెవీ మీల్స్ అది తీయదు. సో అది కాన్స్లో కలుపుదాం. సో నెక్స్ట్ కాన్స్ చూద్దాం. సో కాన్ నెంబర్ 1 ఏంటంటే స్టేయింగ్ పవర్ అనేది తక్కువే ఉంది, లైక్ 3 or 4 hours అయినా కూడా తక్కువే అది. సో ఐ మీన్ అఫ్కోర్స్ మనం పే చేసే మనీకి ఇట్స్ ఓకే. సో స్టేయింగ్ పవర్ అనేది చూసుకోండి, ఎస్పెషల్లీ మీరు ఏమైనా ఎక్కువ ఫంక్షన్స్, పార్టీస్, పూజలు ఇలాంటివి ఉన్నాయి, మధ్యలో టచ్అప్ చేసుకోవడానికి కుదరదు అనుకుంటే ఈ లిప్స్టిక్ని స్కిప్ చేయడమే బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఎ బ్రైడ్, సో మీరు ఇలాంటి లిప్స్టిక్స్ వేసుకుంటే పక్కా వద్దు. సో ఇవి వద్దు, నార్మల్ వేరే కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్కి వెళ్ళండి. బట్ ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా ఒక 2-3 ఏదైనా మూవీస్కి వెళ్ళినప్పుడు, చిన్న డేట్స్కి అది వెళ్ళినప్పుడు, కాలేజ్ స్టూడెంట్స్ లైక్ గెట్ టుగెదర్ ఇలా వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ మరీ ఘోరంగా మీరు పెళ్ళి ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతున్నప్పుడు, మీరే పెళ్ళి కూతురు ఉన్నప్పుడు మాత్రం డోంట్ గో విత్ దీస్ లిప్స్టిక్స్. సో అది సో స్టేయింగ్ పవర్ అనేది 4 hours ఇట్స్ యూజ్లెస్. సో అండ్ కాన్ నెంబర్ 2 ఏంటంటే ఇది స్మచ్ ప్రూఫ్ కాదు, స్మజ్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా కాదు గైస్. సో చూసారా, ఇది అసలు మీకు ఇక్కడ కనబడట్లేదు కానీ లిటరల్ చాలా ట్రాన్స్ఫర్ అయింది. సో ఇట్ ట్రాన్స్ఫర్స్ ఎ లాట్. సో ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు కాబట్టి. అండ్ ఇంకొక కాన్ నెంబర్ 3 ఏంటంటే అట్లీస్ట్ 1 minute ఉన్నా కానీ నాకు ఆ స్మెల్ నచ్చలేదు. సో తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది అనుకోండి. బట్ కొంచెం అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇవే గైస్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. నేను పక్కా రికమెండ్ చేస్తాను కాలేజ్ గర్ల్స్కి, మీరు వర్కింగ్ ఉమెన్ అయినా కూడా పర్లేదు. ఐ మీన్ టచ్అప్ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. బట్ ఫంక్షన్స్కి వీటికి మాత్రం ఐ డోంట్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. సో yes guys, that's all for today's video. Thank you so much for watching my video, Sunshine. See you in the next one. Till then, take care. Bye.